హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మహేందర్. మీరు చూస్తున్నది విశ్రుత్ డిజిటల్ సేవ. ఫ్రెండ్స్, మనకు వచ్చేసి ఐటీఐ 10th తర్వాత ఐటీఐ చేయాలనుకునే వాళ్ళకి ఒక గొప్ప అవకాశం అండి. 10th తర్వాత ఇది మీరు 2 ఏళ్ల కోర్సు వ్యవధి ఉంటుంది. దీని ద్వారా మీరు ఎలక్ట్రీషియన్గా, వెల్డర్గా లేదంటే మెకానికల్గా ఏదైనా కోర్సు చేసి మీరు తొందరగా సెటిల్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీరు చూస్తే దీంట్లో ఎలక్ట్రీషియన్గా మీకు రైల్వే డిపార్ట్మెంట్లో కానీ, ఆర్మీ డిపార్ట్మెంట్లో కానీ నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉంటాయన్నమాట. తర్వాత మీకు వచ్చేసి ఆర్మీ డిపార్ట్మెంట్లో కూడా చాలా జాబ్స్ అనేవి ఉంటాయి. సో వీళ్ళని తొందరగా అప్లై చేయండి. June 21 అనేది లాస్ట్ డేట్గా నిర్ణయించారు. ఉపాధి అవకాశాలు అనేవి మెరుగ్గా ఉంటాయి. ఉదాహరణకి ఎలక్ట్రీషియన్గా కానీ, లేదంటే వెల్డర్గా కానీ, లేదంటే మెకానికల్ కానీ, ఇవి ఎప్పుడూ రిక్వైర్మెంట్ ఉండే జాబ్స్. వీటికి ప్రైవేట్ పరంగా అంటే మీకు గవర్నమెంట్ జాబ్ అనే కాదు, ప్రైవేట్ రంగంలో కూడా మంచి డిమాండ్ ఉంటుంది. మంచి కంపెనీలో జాయిన్ అయితే మంచి శాలరీస్ కూడా మీకు వస్తాయన్నమాట. సో వీళ్ళనింత తొందరగా 10th తర్వాత లైఫ్ సెటిల్మెంట్ కోరుకునే వాళ్ళు అప్లై చేసుకోగలరు. సో ఇది ఐటీఐకి లాస్ట్ డేట్ వచ్చేసి June 21. సో వీళ్ళని తొందరగా అప్లై చేసుకోండి. లాస్ట్ మినిట్లో హరీబరీ అవుతుంది. అండ్ అప్లై చేసుకునేటప్పుడు మీరు ముఖ్యంగా తెచ్చుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే మీ 10th మెమో, ఆధార్ కార్డు, ఫోటో, సంతకం, మెయిల్ ఐడి, ఫోన్ నంబర్, అది కూడా ఆధార్ లింక్ ఉన్నది తెచ్చుకుంటే మరీ మంచిది. సో ఈ డాక్యుమెంట్స్తో సరిపోతుంది. అండ్ స్టడీ సర్టిఫికెట్లు కూడా రిక్వైర్మెంట్ అవుతాయి. క్యాస్ట్ ఇన్కమ్ యాజ్ యూజువల్, ఇన్కమ్ ఉంటే బెటరు. లేటెస్ట్ లేకున్నా క్యాస్ట్తో అప్లై చేసుకోవచ్చు. మీరు అడ్మిట్ అయ్యేటప్పుడు లేటెస్ట్ ఇన్కమ్ ప్రొవైడ్ చేస్తే సరిపోతుంది. Thanks for watching this video. Have a nice day.